సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రాజధాని ఇక్కడే ఉంటుంది, నాకు ఇల్లు ఇక్కడే ఉంది అని అన్నారు. ఈ రోజు ఏమో 3 రాజధానులు అంటారు. మేమన్నా అన్నమాట వాస్తవం. అసెంబ్లీ సాక్షిగా అదే రాజశేఖర రెడ్డి గారు గాని, రోసీ గారు గాని, కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని, జగన్ గాని ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి రైతుల్ని మీ భూములు మాకు ఇయ్యండి అంటే రైతులు పరిగెత్తేవాళ్ళు, 1 ఎకరం ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని ఈ రోజు బజారు పాలు చేశాడు, కవులు కూడా ఇవ్వకుండా. గెలిచిందాక అదే మాట అన్నాడు, ఎక్కడే ఉంటదని రాజధాని. ఇప్పుడు 3 అన్నాడు, ఇప్పుడు ఇంకోటి వచ్చావు 4వ అంటున్నాడు హైదరాబాద్ అని. ఏం చెబుతాం? అది ఏంటంటే ఈ నీళ్ళు ఏదో సంపాదించారు ఇక్కడ రాజధాని అని. నేను 4 సార్లు సంపాదిస్తానని అన్నట్టుగా వచ్చాడు. ఈ జనానికి అర్థం కావట్లేదు. మనకు 1 రాజధాని ఏడిస్తే చాలు, 3 రాజధాని ఎందుకు? అమరావతిని చేస్తే చాలు. ఆయన వల్ల రాజకీయం కాదండి, అసలు ఏం కాదు ఆయన వల్ల. ఏదో జనం ఆవేశపడి వేశారు, కానీ మారితే ఎంత తొందరగా మారితే అంత మంచిది రాష్ట్రానికి, అందరూ బాగుపడతారు అని అంటమే కానీ ఏది ఏడో అని 4 రాజధానులని ఇప్పుడు చివరికి తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టబడినాడు. ఎటు నాకు రాదు. అసలు ఆయన పేదాడిని అన్నాడు, బాగు చేస్తాడా? ధనికుల వర్గం వేరు, మా పేదల వర్గం వేరు అంట. ఆయన పేదాడు ఏంది? పేపర్ ఉంది, బెంగళూరు ఉంది, మంగళగిరి ఉంది, ఆడేమైనా బోడిగుండి చేశాడు. అసలు ప్రథమ తప్పు చేసింది ప్రజా వేదిక పడగొడతమే దరిద్రం. రాజధాని అన్నాడు, 3 ముక్కలు చేశాడు. రాష్ట్రానికి అనేది ఏంటంటే రాజధాని అనేది ఒకటే కావాలి. 3 రాజధానులు మనకి అక్కడ 3 రాజధానులు అంటే ఉన్నవాడికి సరిపోద్ది, కానీ లేనివాడు మాలాంటి వాళ్ళకి సరిపోదు. అదే ఒక రాజధాని ఉందనుకో, ఏదైనా సమస్యను క్లియర్ చేసుకుంటాం. 3 రాజధానులు అంటున్నాడు, మళ్ళీ అది అయిపోయి హైదరాబాద్ రాజధాని అంటున్నాడు. ఏది ఒకటి చేసింది లేదు. ఆ ప్రాజెక్ట్ విషయం అట్లానే అయిపోయింది. పిల్లలు నాకు ఇవ్వండి, నేనేదో పీకులాడతాను పాకులాడతాను అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాసోహం అవుతున్నాడు.